విశాఖపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైకా ఉమెన్స్, గుల్జర్ ఏజెన్సీ, ఎలైట్ మోడలింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పవర్ ఆఫ్ వైజాగ్ ఉమెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మైలాన్ సంస్థ యాజమాన్యం గ్రేసిస్ ఫౌండేషన్ కు 20,000 రూపాయల చెక్కును కమిషనర్ శంఖభద్ర బాగ్చి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శంఖభద్ర బాగ్చి మాట్లాడుతూ సమాజంలో మహిళలు అమ్మగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి ముఖ్య కారణమవుతున్నారని అన్నారు. అలాంటి స్త్రీమూర్తులను గౌరవిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సమాజంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒకరికొకరు చేయి కలిపి ముందుకు నడుస్తూ వెనుకబడి ఉన్న మహిళలకు తోడుగా నిలబడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటి నుంచి బయటకు రావడమే తెలియని తాము ఈ రోజు సమాజంలోని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఈ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్నాయి. సమాజంలో స్త్రీ అమ్మగా, ఆలీగా, చెల్లిగా, అక్కగా, కూతురుగా ఇలా అనేక పాత్రలు పోషిస్తున్నటువంటి మహిళా మూర్తులకి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేపట్టడం అయితే జరిగింది. సిపి గారు అయితే రావడం జరిగింది ముఖ్య అతిథిగా. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మహిళా దినోత్సవం? ఇప్పుడు ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుతున్నాము. ఇంతకుముందు పరిస్థితి చూస్తే ఓటు హక్కు వినియోగించడానికి కూడా అధిక హక్కు లేదు మహిళలకు. ఆ పరిస్థితి నుండి ఈరోజు పరిస్థితి చూస్తే మన దేశంలో గౌరవనీయులైన ప్రెసిడెంట్ ఒక మహిళ, ద్రౌపది ముర్ము మేడం, అదే మాదిరిగా 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వచ్చేసి మహిళలు. మన ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రెసిడెంట్ మహిళలు, ప్రధాని మహిళ. ఏ రంగం చూసినా, క్రీడా రంగం చూసినా, వ్యాపారం చూసినా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్ట్, డిస్ట్రిక్ట్ ఎస్పీ పోస్ట్, మినిస్టర్స్, ప్రతి చోట మహిళలు పురుషులతో సహా కలిసి పనిచేస్తున్నారండి. ఈరోజు విశాఖపట్నం నగరంలో ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మహిళలు పాల్గొన్నారండి. ట్రైబల్ అమ్మాయిలు ఎలా కష్టపడి చదివి మంచి స్థాయికి ఎదిగి మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారండి. వాళ్లకు ప్రోత్సహించడం, చదివించడం, సాయం చేయడం, ఆ చేసిన వాళ్ళు కూడా మహిళలే అని ఈరోజు నాకు తెలిసింది. అటువంటి సాయం చేస్తున్న మహిళలందరికీ పాదాభివందనాలు మేము తెలియజేస్తున్నాం. అండ్ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి, ప్రతి అమ్మాయికి, ప్రతి భార్యకి మా హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు. సార్, మీరు ఇచ్చిన భరోసా తోటి మహిళలు ఈరోజు పవర్ ఆఫ్ వైజాగ్ ఉమెన్స్ గా తయారయ్యారు. ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నారు సార్? మీరు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్తో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799. ప్రతి మహిళ హస్తంలో ఒక ఆయుధంగా మారింది. మహిళలకు ఈరోజు విశాఖపట్నం నగరంలో ఎవరైనా బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్స్ వస్తున్నాయి. మేము వెంటనే స్పందిస్తూ సాయం చేస్తున్నాం. నాకు ఒకరోజు రాత్రి ఒక మహిళ 3 గంటలకు కాల్ చేసి, నేను ఒకసారి మీతో మాట్లాడాలి. నేను అడిగాను, ఎందుకమ్మా నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నాకు చాలా అన్హ్యాపీనెస్ ఉంది, కాబట్టి మీతో ఒక్కసారి మాట్లాడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, అందుకే మాట్లాడాను అని 3 గంటలకు లేచి మాట్లాడారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఫోన్ వల్ల ఎంతమంది మహిళలు వాళ్లకు భరోసా ఇచ్చినట్టు మేము చేయగలుగుతున్నాం. అదే మాదిరిగా చాలామంది మహిళలు ఆత్మహత్య యత్నం చేసేటప్పుడు కూడా ఈ ఫోన్ కాల్ చేసి
నాకు చెప్తే మేము ఆత్మహత్య నుండి కాపాడుతున్నాం. అదే మాదిరిగా భర్తలు వెదిస్తే కూడా నాకు కాల్ చేస్తున్నారండి, అబ్బాయి వెదిస్తే కూడా కాల్ చేస్తున్నారండి. ఆన్లైన్ క్రైమ్ ఎక్కడైనా జరిగితే అమ్మాయికి ఫోటో వీడియో మార్ప్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అమ్మాయిలు నాకు ఫోన్ చేస్తున్నారండి. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, ఎక్కడైనా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే అమ్మాయిలకు ఎక్కడైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉంటే నిర్భయంగా ధైర్యంగా మొహమాట లేకుండా నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. నేను 24 గంటలు మీకు సాయం చేస్తాం, మీకు అండగా ఉంటాం. మీ అన్నగా మీ తమ్ముడిగా మేము మీ పక్కన కూర్చొని మీకు భరోసా ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నగర పోలీస్ కమిషనర్ మహిళలకు విశాఖలో మహిళలకు భరోసానిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వెంటనే ఫోన్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరోసారి సిపి తన నెంబర్ని నేరుగా చెప్పడం జరిగింది. ఎటువంటి ప్రమాద ఘటనలు జరిగినా, ఎటువంటి అనర్థాలు జరిగినా ఇమీడియట్గా ఫోన్ చేయండి, నా యొక్క సహాయాన్ని తీసుకోండి, పోలీసుల సహకారాన్ని పొందండి అని చెప్పేసి మరోసారి భరోసా ఇవ్వడం అయితే జరిగింది. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల నుంచి విశాఖలో ఉత్సవాలు మొదలైపోయి కొన్ని మహిళా సంస్థలు కలిపి ఇక్కడ పవర్ ఆఫ్ విశాఖ ఉమెన్స్, వైజాగ్ ఉమెన్స్ అని చెప్పేసి పేరుతోటి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు సిపి నగర పోలీస్ కమిషనర్ ఇక్కడికి ముఖ్య అతిథి కూడా ఇచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మేమంటే మాది మయూక ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్ అసోసియేషన్ అండి. మేము దగ్గర 20 years నుంచి ఒక యూనియన్గా మేము ఉండి చేస్తున్నాము. ఇందులోని మాకు గుల్జార్ ఏజెన్సీ వాళ్ళు కూడా కొలబరేట్ అయ్యారనమాట. మన టైలింగ్, షూయింగ్ మిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మేమందరం ఏంటంటే ఒక యూనియన్లా ఉండి అందరం కూడా ఎవరికైనా ఈ షాపుల్లో ఏదైనా సమస్యలు వచ్చినా, లేదు ఎవరికైనా వర్కర్స్ కావాలన్నా, లేదు న్యూ డిజైన్స్ ప్యాటర్న్స్ ఏమైనా తయారు చేయాలన్నా, ఇలాగ ఫ్యాషన్ షోస్ అవి చేస్తూ డిఫరెంట్ డిజైన్స్ అవి కూడా చేస్తూ మేము ముందుకి వైజాగ్లో వెళ్తున్నామండి. మాకు సపోర్ట్గా గుల్జార్ ఏజెన్సీ అని షూయింగ్ మిషన్కి సంబంధించి ఆవిడ మిషన్స్ అన్ని మాకు సప్లై చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉన్నాము, అందరం కలిపి కూడా ముందుకు వెళ్తున్నామండి. ఒక 20 సంవత్సరాల నుంచి సాగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాము. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ సోషల్ సర్వీస్ కూడా మేము చేస్తూ ఉంటాం. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు ఇలాంటి ఆలోచన ఎలాగ అసలు కలిగింది? అసలు ఆడదంటేనే సార్ అన్నిట్లోని ముందుంటుంది. మేమేంటంటే ఆడది లేనిదే అసలు ఎక్కడ కూడా ముందడుగు మనం వెయ్యలేము. అలాంటిది ఏంటంటే మేము ఆడవాళ్ళం, మాకు కూడా శక్తి ఉందని నిరూపించుకుంటూ ప్రతి రంగంలో మేము ముందుకు వెళ్తున్నాను అండి. నేను ఒక 30 సంవత్సరాలు బొటిక్లో ఉంటూ తర్వాత నేను సూయింగ్ మిషన్స్లోకి వచ్చానండి. సింగర్, మెరిట్, బ్రదర్ మూడిట్లకి నేను వైజాగ్లో డీలర్నండి. నేను అంచేత వీళ్ళతో నేను మయూకాలో వీళ్ళతో కలిసి ఉన్నాను. 20 ఏళ్ల నుంచి కలిసి ఉన్నాను సార్. మా ప్రతి అడుగు కూడా ప్రతి మహిళ ముందుకు రావాలనే వేస్తున్నాను సార్. మేము కింద నుంచి కూడా ప్రతి మహిళ ఇందులో ప్రతి పైసా సంపాదించాలి, పైకి రావాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి మేము ఆలోచిస్తూని మాకు మేముగా ఆడవాళ్ళం మేము అందరం కలిసికట్టుగా ముందుకు పయనిస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా తోటి మహిళలకు తోడుగా ఉండడం, వారికి ఒక భరోసాని ఇవ్వడం, ఇలాంటి సమయంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఎదుగుతూ మా పక్క వాళ్ళని కూడా ఎదిగేందుకు మేము అవకాశం ఇస్తున్నాము. దాంతోపాటు మాకెంతో సపోర్ట్ చేస్తున్న గుల్జార్ మేడము, లక్ష్మి గారు, వాళ్ళకి నిజంగా అభినందనలు తెలియజేయాలి. ఒక యూనిటీగా మమ్మల్ని అందరినీ 20 సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళు ప్రతి విషయంలోని అన్నింటికి మా వెనక ఉండి మేము ఉన్నాం, మీరు పదండి అని గుల్జార్ మేడం గారు, లక్ష్మి మేడం గారు ప్రతి విషయంలోనండి. ఈవెన్ మాకు వర్కర్స్తో ఏమైనా ఇబ్బందులు కలిగినా, మా బొటిక్ విషయంలో ఏమైనా మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ప్రతి దానికి వాళ్ళు ముందుండి ప్రతి విషయంలోని మాకు సపోర్ట్ చేస్తూ మాతో పాటు మా వెనక ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఆర్థికంగా లాభం చేకూర్చేలాగా ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తున్నారండి. మహిళలంతా కూడా ఇలా కలిసి ఆర్థిక స్వావలంబనకే కాకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒక యూనిటీగా ఉంటూ మంచి పనులు చేస్తున్నారు. ఎలాంటి ఫీలింగ్ ఉన్నది?
ఈరోజు ఉమెన్స్ డే రోజు మేమందరం కలవడం చాలా బాగుంది సార్. ముఖ్యంగా కమిషనర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ గ్రేసెస్ వింగ్స్ ఉమెన్స్ డే వాళ్ళ స్టూడెంట్స్ కోసం చెప్పినప్పుడు కమిషనర్ గారు హెల్ప్ చేస్తానన్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే మహిళలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దగ్గరికి అడాప్ట్ చేయొచ్చా అని అడిగారు అనమాట. దానికి ఈరోజు ఉమెన్స్ అందరూ కూడా ముందుకొచ్చి మేము ఉన్నామండి అని చెప్పారు. దాంతోపాటు ఎక్కడ ఏలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మా దగ్గరికి పంపించవచ్చు అని చెప్పారనమాట. ఉమెన్స్ డే అంటే ఇలాంటివి పార్టీలు చేసుకోవడం కాదు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం అని ఈ ప్రోగ్రామ్ నిరూపించిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగా అనిపించిందండి. నేను ఫస్ట్ టైం వీళ్ళతో జాయిన్ అవ్వడం ఇదే రోజు. ప్రతి సంవత్సరం కూడా మేము కూడా చేసుకుంటున్నాం. మాది పెందుర్తి. నేను జూట్ బ్యాగ్స్ తయారు చేస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే అంటే మహిళా దినోత్సవం రోజే కలెక్టర్ గారితో అవార్డు కూడా నేను తీసుకున్నాను. సీఎం గారితో కూడా అంతకుముందు నేను అవార్డు తీసుకున్నాను. వీళ్ళందరూ ఇలా చేయడం చాలా అంటే నేను అక్కడ చేయడమే కానీ ఇంతవరకు వీళ్ళందరూ పిలవడం, వీళ్ళు చాలా బాగా చేయడం. ఈ మేడం గురించి అయితే నాకు చాలా రోజుల నుంచి తెలుసు. నాకు టీచింగ్ సెంటర్ ఉంది కనుక ఆమె దగ్గర నేను మిషన్లు తీసుకోవడం అన్నీ జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మహిళా దినోత్సవం అంటే ఇప్పుడు రేపు ఇంకా కార్యక్రమాలు చాలా చేయాలి మేము కూడా. చాలా బాగా చేశారు సార్. విశాఖ నగరంలో మహిళలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. వాళ్ళకు వాళ్ళు ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా తోటి మహిళలకు భరోసానిస్తూ 10 మందికి ఉపయోగపడుతూ వీళ్ళ తాలూకా కార్యక్రమాలు అయితే చేపట్టడం మనం ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన మాటల్లో ఆలకించాం. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం. ఈ పిల్లలకు కూడా సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరందరూ ఒకసారి అంటే సార్ చేతుల మీదుగా గ్రేస్ ఫౌండేషన్స్ కి మనం ఓకే సార్. కుటుంబంలో గృహమంత్రి, హోమ్ మినిస్టర్ వైజాగ్ సిటీని సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా ఆ గుర్తింపు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొన్న క్యాల్కటా నుండి ఒక సీనియర్ IPS ఆఫీసర్ సత్యమణి కుటుంబం అందరూ కలిసి వచ్చారండి. వెళ్తూ ఉంటే నేను అడిగాను, మీ వైజాగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఆ సత్యమణి అన్నారండి, నేను హోటల్లో ఉన్నాను, రాత్రిపూట 12 దాటిన బీచ్
వైపు వెళ్దాం అనుకున్నాము, హాయిగా తిరిగాము, ఎటువంటి భయం లేకుండా తిరగగలిగాము. అటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది మన విశాఖ నగరంలో ప్రతి లేడీస్కి. ఈరోజు మన భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి వచ్చేసి లేడీస్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్. మన ప్రపంచంలో చూస్తే ఎన్నో దేశాలు అక్కడ ప్రెసిడెంట్ లేడీ లేకపోతే ప్రధాని లేడీ. మొన్నటి వరకు యునైటెడ్ కింగ్డమ్లో క్వీన్ ఉన్నారండి. ఇప్పుడు క్వీన్ చనిపోయిన తర్వాత ఇప్పుడు కింగ్ ఉన్నారండి. మొన్నటి వరకు క్వీన్ అంటే ఇప్పుడు మగవాళ్ళకు తెలుసు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత క్వీన్ ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే ఇంట్లో. సో మగవాళ్ళకు బలం ఎంత బలం బయట, ఇంటి లోపల ఎటువంటి బలం లేదు. మాట్లాడాలంటే కూడా పర్మిషన్ కావాలి, టీవీ ఛానల్ మార్చాలంటే కూడా పవర్ లేదు. అది చూస్తే ఉమెన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మయూక ఉమెన్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న పవర్ ఆఫ్ వైజాగ్ విమెన్, అది చూస్తే తెలిసిపోతుంది. మీ శక్తి, మీ బలం ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ 20 నెలల నుండి పనిచేస్తున్నాను. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి మంచి పని కలిసి చేస్తున్నారని చూస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు